గురుదేవ, ఆజ్ఞా చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల ఒక మనిషి జీవితంలో జరిగే మార్పులు ఏ దేవాలయానికి వెళ్తే అది తొందరగా యాక్టివేషన్ అవుతుందంటారు? అగ్నిచక్రం యాక్టివేట్ చేసుకోవడానికి స్వామివారి దర్శనమైన తర్వాత అంత అయిన తర్వాత ఆడ 27 మినిట్స్ కూర్చోవాలి. ఇది చూడండి, ఈ ఏళ్ళు అన్ని మనం ఇలా పెట్టేసాం కదా, ఈ ఏళ్ళు కూడా ఇలా మూసేసి ఇది ఇలా పెట్టేసేయాలి. ఇదంతే కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 2 ఏళ్ళు మూసేసాము, ఇంకో ఏళ్ళు కూడా ఇది కూడా మూసేసాము, ఇది ఇలా లోపల పెట్టేసాము, ఈ ఏళ్ళ ఇలా పెట్టేసాము, ఇది ఒకటి ఇలా పైన పెట్టాము. ఇలా పెట్టుకొని ఇలా కూర్చోడమే. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం స్వామివారిని ధ్యానం చేస్తూ ఆ స్వామివారి రూపాన్ని మన ఉదయంలో నిలుపుకొని ధ్యానం చక్రంలో చక్రంలో నిలిపేసుకోవాలి. నిలిపేసుకుంటే స్వామివారి ఆ చక్రం యాక్టివేట్ అయిపోతుంది. ధ్యాన చక్రం యాక్టివేట్ అయితే సరైన తెలివి, సరైన సేవన, సరైన సిస్టంలో మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి మన ప్రాబ్లమ్స్ వస్తాయి. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన సిస్టంలోకి వెళ్తాం అన్నమాట. అందుకే ఆ సరైన సమయంలో సరైన నిర్ణయం జరగాలంటే శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం ఆడికి వెళ్ళడానికి 18 అధిరోహించడానికి 40 రోజులు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తాం అన్నమాట.